ప్రజలు మొన్న తీర్పిచ్చినారు, ఇంట్లో కూర్చోబెట్టినారు. కొంత తెలియని ప్రజలు కూడా హైదరాబాద్ చుట్టు ప్రాంతాల్లో ఓటేసి ఇలా బాధపడతా ఉన్నారు. ఎందుకు టీఆర్ఎస్ కేసులో కాంగ్రెస్ కేసులు బాగుండే కదా. సో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఉంటుంది కాబట్టి పార్లమెంట్లో టీఆర్ఎస్ అసలు ఉనికే ఉండే పరిస్థితి లేదు. కాస్తో చూస్తాం మతం పేరిట దేవుళ్ళ పేరిట ఓటాడుతున్న బీజేపీతో ఉండే ఫైట్లో మేమే గెలుస్తాము. 14-15 సీట్లు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అటువంటి కదలికలు పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకా ఇవాళ కాంగ్రెస్ నాయకుల గురించి ఏదో సెన్సేషన్ మాట్లాడాలని, సెన్సేషన్ క్రియేట్ చేయాలని, తద్వారా ఏదో అటెన్షన్ డైవర్ట్ చేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు. బసలేని ఆరోపణలు, బసలేని కామెంట్లు చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చినాక కొంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా మన ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, మంత్రి అయినా, కార్పొరేటర్ అయినా, సర్పంచ్ అయినా ప్రజలకు జవాబుదారీ.